V-Gold ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. ఇప్పుడే కాల్ చేయండి. ఓం నమ శివాయ. ఈ యొక్క అమ్మవారి నవరాత్రులలో మేము రామ్నగర్లో హోమం చేశామండి. అమ్మవారి హోమము అందరూ కూడా చాలా బాగా చేసుకున్నారు. చాలామంది భక్తులు వచ్చారు. ప్రతి సంవత్సరం కూడా ఎంతవరకు వీలైతే అంతవరకు అమ్మవారిని కొలవండి. మీ కోరికలు ఏమున్నా కానీ ఆ యొక్క అమ్మవారు నెరవేరుస్తుందండి. కాబట్టి మీరు అమ్మవారిని కొలిచి ప్రతిసారి దీక్ష తీసుకుంటూనే కాదు, అమ్మవారిని అనుగ్రహం తీసుకొని నేను అమ్మవారికి ఉంటాను, ఇట్లా ఏంది ఉపవాసం ఉంటాను అనుకున్నాను అని 10 రోజులు కూడా ఆ యొక్క ఉపవాసం పాటిస్తే మీ యొక్క కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. మీకున్న కష్టాలను కూడా తొలగిపోతాయి. ఆ యొక్క అమ్మవారి మీ ఆ కష్టాలను కూడా తొలగిస్తుంది. కావున అందరూ కూడా భక్తులు మీ యొక్క రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా అమ్మవారి అనుగ్రహం పొందాలని కోరుతున్నామండి. జై భద్రకాళి. జై భవాని. ఈ ఈ రామ్నగర్లో నేను ఇప్పుడు మొదటిసారి ఈ అమ్మవారి విగ్రహాన్ని పెట్టాము. నాకు గత 2 సంవత్సరాల నుంచి అమ్మవారిని అనుగ్రహం వల్ల నేను కొంచెం మంచిగా ఉన్నాను. దానివల్ల ఈ సంవత్సరం నేను పెట్టుకోవాలని చెప్పి అనిపించింది. నేను స్టేజ్ ఇలా అంతా నేను అది చేశాను. విగ్రహదాత పోయి అడిగితే విగ్రహదాత కూడా సహకరించారు. మాకు అందరూ సహకరించి మంచిగా ఈ ప్రోగ్రామ్ని మంచిగా కార్యక్రమాన్ని మంచిగా చేయించారు. నాకు 2 సంవత్సరాలు ఈ సంవత్సరం మంచిగా అనిపించిందని పెట్టుకున్నాను. ఇవ్వండి, అమ్మవారి అనుగ్రహం వల్ల మంచిగా అందరూ మంచిగా ఉండాలి, అందరూ మంచిగా కావాలని కోరుకుంటాను. జై భవాని. ఈరోజు ఏడవ రోజు అమ్మవారిది 7వ రోజు మహాచండీ యాగం జరుగుతుంది ఇక్కడ. ఈరోజు మహాచండీ దేవికి స్మరిస్తూ 7 రోజుల నుంచి పూజ చేస్తున్నాము. ఇంకా 11వ రోజు వరకు ఈ పూజలు కొనసాగుతాయి. ఈ రామ్నగర్లో జరుగుతుంది. అందరూ భక్తితో అమ్మవారిని కొలిస్తే వాళ్ళ ఇంట్లో అంతా సంతోషంగా ఉంటుందని మేము కోరుకుంటున్నాం. అందరూ అమ్మవారిని తలుచుకోండి, ప్రతినిత్యం కొలవండి. జై భవాని. జై మాతే భవాని. ఈ సంవత్సరం మేము దుర్గామాతను పెట్టాలి అని అనుకున్నాము. మాకెందుకో అనిపించింది, అందుకే పెట్టినాము. అంతా మంచిగా జరగాలని కోరుకుంటున్నాం. ఈ 9 నవరాత్రులు మంచిగా జరగాలని కోరుకుంటాం. హోమం చేసాం. ఇవాళ హోమం చేయించినాం, చండీ యాగం.